హలో, యా, జస్ట్ బ్రీఫ్ గా ఇక్కడ ఉండే మెంటర్స్ అంటే మెంటర్స్ ఆర్ విజ్ఞానం మెంటర్స్ అనుకోవచ్చు, కాకపోతే మిమ్మల్ని మెంటర్ చేయము, మీకు సపోర్ట్ టీమ్ లాగా అనమాట. ఈ టీంలో 4 ఉంటారు. సో 3 ఉన్నాం ఇక్కడ. మేము ఇంట్రడ్యూస్ చేసుకుంటాము, తర్వాత ఈ ప్రోగ్రామ్ ఏంటి అనేది జస్ట్ బ్రీఫ్ గా మాట్లాడి తర్వాత మీకు ఏమి క్వశ్చన్స్ ఉంటే ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకేనా? లక్ష్మి స్టార్ట్ చేస్తారా? నాకు బ్యాక్గ్రౌండ్ లో ఇంట్లో కొంచెం పని జరుగుతూ ఉంది, నాకు ఇంకెక్కడా స్పేస్ లేదు, ఎక్కడున్నా ఐ మీన్ ఇంకా బయట కూర్చోవాలి. సో అందుకని కొంచెం ఆ నాయిస్ ని కొంచెం బేర్ చేయండి. బ్రీఫ్ గా అప్పుడప్పుడే వస్తుంది. సో నా పేరు శ్రీలక్ష్మి అండి. నేను బెంగళూరు నుంచి కనెక్ట్ అవుతున్నాను. నేను ఇంగ్లీష్ అండ్ ఎథిక్స్ అండ్ మోరల్స్ చెప్తున్నాను ఆల్రెడీ విజ్ఞానం టీంలో. మీరు అంటే యూజువల్లీ సపోర్ట్ టీమ్ లో ఉన్నాను నేను. మీరు కిడ్స్ కానీ మేము కన్సిడర్ చేస్తున్నాం మీరు నేర్చుకుంటున్నారని, మీ ఏజ్ ని కూడా కొంచెం తగ్గిద్దాము అని. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా యూ కెన్ కాంటాక్ట్ మీ. గ్రూప్ లో ఉన్నాను. దెన్ మిగతా 3 వేరే కంట్రీ నుంచి కాంటాక్ట్ అవుతారు కాబట్టి నేను ఇండియన్ టైంలో అవైలబుల్ ఉంటాను. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఇవన్నీ గ్రూప్ లో, ఆర్ యూ కాంట్ అటెండ్ 1 క్లాస్, ఏదైనా ఒకటి మిస్ అవుతారు మీరు, ఈరోజు ఏదైనా పని ఉంది మెసేజ్ పెట్టేదానికి, అవన్నీ ఆ గ్రూప్ యూస్ చేసుకోవచ్చు. సో ఇది బేసిక్ గా. దెన్ మనతో పాటు ఇక్కడ శివరంజని, మన టీమ్ లో ఇంకొకరు హరిణి అని ఉన్నారు, ఈరోజు జాయిన్ అవ్వలేదు. శివరంజని మీ గురించి. నా పేరు శివరంజని, నేను అమెరికాలో ఉంటాను, డాక్టర్ గా పనిచేస్తున్నాను. సో యా, నేను కూడా ఇక్కడ ఎథిక్స్ కి మెంటర్ గా చేస్తాను. సో మనకి యాక్చువల్ గా 3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంటే 3 ప్రోగ్రామ్స్ అంటే ఇది విజ్ఞానం గ్రాడ్ అంటున్నాం కదా, అలాగే విజ్ఞానం సీనియర్ అండ్ విజ్ఞానం జూనియర్. సో ఫస్ట్ క్లాస్ పిల్లల నుంచి 10th వరకు, తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ తర్వాత అండ్ బియాండ్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్. ఇది ఫస్ట్ బ్యాచ్ బేసిక్లీ. ఇప్పుడే స్టార్ట్ చేసాము, ఒక్క వీక్ అయిపోయింది. బట్ లత మాట్లాడిన తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ ఆ ప్రోగ్రామ్ గురించి ఇస్తా. థ్యాంక్ యూ శివరంజని, థ్యాంక్ యూ శ్రీలక్ష్మి. సో నా పేరు లత, నేను ఇంగ్లీష్ 6th grade ఇంగ్లీష్కి మెంటర్ని. నేను ఇక్కడ వాషింగ్టన్ DC మేరీలాండ్ అంటే యునైటెడ్ స్టేట్స్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. సో ఫర్ ఎనీ సపోర్ట్ తక్కిన వాళ్ళందరూ చెప్పినట్టుగా యూ కెన్ రీచ్ అవుట్ ఇన్ ద గ్రూప్ ఆర్ బై మెసేజ్. థ్యాంక్ యూ. సో గ్రూప్ అంటే బేసిక్లీ ఈ గ్రూప్ ఉండదు కమ్యూనికేషన్ కి, ఇది ఓన్లీ రిజిస్టర్డ్ గ్రూప్. అందరికి ఒకేసారి ఇన్ఫర్మేషన్ ఎలా ఇవ్వాలి అనేది. ఇనీషియల్ రిజిస్ట్రేషన్స్ మనకి స్లోగా వచ్చాయి, సో ఇండివిజువల్ గా కాల్ చేసి ఇచ్చాము ఇన్ఫర్మేషన్ ఈ ప్రోగ్రామ్ గురించి. బట్ 50 members అంటే రిజిస్ట్రేషన్స్ ఒక్క రోజులో, సో అందరికి కాంటాక్ట్ చేయడం, కాల్ చేయడం కష్టం కదా అని ఇలా మీటింగ్ స్టార్ట్ చేసాము. సో క్లాసెస్ గురించి చెప్పడానికి, కోర్సెస్ గురించి చెప్పడానికి 4 కోర్సెస్ ఉంటాయి. ఫస్ట్ 6 months 3 కోర్సెస్ జరుగుతాయి. స్పోకెన్ ఇంగ్లీష్, సెల్ఫ్ డెవలప్మెంట్ అన్న, పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న. ఇందాక ఐ థింక్ ఉమా చెప్తున్నారు కదా, భయం ఉంటుంది మాట్లాడాలంటే అని. ఆ భయం, లైక్ హెజిటేషన్, మన కాన్ఫిడెన్స్ లెవెల్స్, వీటన్నిటి గురించి, ఆ సరౌండింగ్ ఇన్ఫర్మేషన్, దాని నుంచి ఎలా బయటపడాలి, ఆర్ మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మన పర్సనాలిటీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది సెల్ఫ్ డెవలప్మెంట్ క్లాస్ లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కోర్స్ వచ్చి మెంటల్ యాప్టిట్యూడ్ ఎబిలిటీస్. అంటే మనం అనుకునే, అంటే బేసిక్లీ ఇంటర్ డిగ్రీ చేస్తున్న వాళ్ళు, అయిపోయిన వాళ్ళు, ఒకవేళ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏమైనా ప్రిపేర్ అవుతున్నా, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మెంటల్ యాప్టిట్యూడ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కే కాకుండా క్రిటికల్ గా థింక్ చేయడానికి, ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి, ఆ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీస్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో
జనరల్ గా ఓవరాల్ మన ప్రోగ్రెస్ కి, లైఫ్ లో సక్సెస్ కి, ప్రోగ్రెస్ కి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. సో స్పోకెన్ ఇంగ్లీష్ అయినా చాలా మంది ఇంట్రెస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఉండేసరికి అది ఐ థింక్ టెంప్ట్ చేసినట్టుంది. రికగ్నైజ్ చేయలేదు మేము అలా క్రియేట్ చేసినప్పుడు. బట్ ఇవన్నీ కూడా చాలా యూజ్ అవుతాయి. ఒక సక్సెస్ కావాలి అంటే మనం ముందుకు వెళ్ళాలి లైఫ్ లో ఇప్పుడు ఉండేదానికన్నా అనేది అయితే అన్ని కూడా అవసరం. ఈ మొత్తం 3 కోర్సులు 6 months లో జరుగుతుంది. అండ్ దీన్ని బేసిక్ కోర్సెస్ అనుకోవచ్చు. 6 నెలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ లో చాలా ఎఫెక్టివ్ గా బాగా మాట్లాడాలి అంటే మీ ప్రయత్నం చాలా అవసరం. అలాగే మిగతావి కూడా గెట్ టు నో వీక్లీ 1 క్లాస్ కాబట్టి 24 క్లాసెస్ జరుగుతాయి. సో విల్ గెట్ టు నో, కొంచెం అలవాటు అవుతుంది. నెక్స్ట్ దీని తర్వాత మీ అవసరాన్ని బట్టి, పొజిషన్ బట్టి నెక్స్ట్ లెవెల్ కావాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ 6 months తర్వాత ఆ అన్ని స్కిల్స్ కలిపి ఎవరికైనా ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు, ఏదైనా జాబ్స్ కి ఇంటర్వ్యూస్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ ని నెక్స్ట్ ఆ 6 months తర్వాత స్టార్ట్ చేస్తాం. అండ్ కాకపోతే ఈ 3 కోర్సెస్ చేసి ఉండాలి. అండ్ అప్పుడు మాక్ ఇంటర్వ్యూస్ ఆర్ ఇంటర్వ్యూ టెక్నిక్స్ అవన్నీ కూడా సపోర్ట్ చేస్తాం. సో అది కోర్స్ స్ట్రక్చర్. సో డేట్స్ ఎలా ఉంటాయి, డేస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అంటే శనివారం, ఆదివారం, ఐ థింక్ బ్రోచర్లో శని ఆదివారం మాత్రమే వచ్చింది అనుకుంటాను. మంగళవారం కూడా ఉంటుంది. శని, ఆదివారం, మంగళవారం 3 రోజులు 8 గంటలకి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి క్లాసెస్. ఒక్క వీకే జరిగింది. లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది. ఇంట్రొడక్షన్, జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్. సో 2 రికార్డ్ కూడా అయి ఉన్నాయి, అవి షేర్ చేస్తాం. మెంటల్ యాప్టిట్యూడ్ రికార్డ్ కాలేదు కానీ మిగతావి వీ కెన్ జస్ట్ షేర్ ద వీడియోస్ చూడడానికి ఏం జరిగింది అనేది. బట్ కీగా ఇంపార్టెంట్ ఏంటి అంటే టైంకి జాయిన్ అవ్వడం, రెగ్యులర్గా జాయిన్ అవ్వడం. అక్కడ అక్కడ నేర్చుకున్నది ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయడం. సో జనరల్గా ఎప్పుడైనా ఏదైనా నేర్చుకోవడంలో గైడ్ చేసే వాళ్ళు, మెంటర్లు, టీచర్లు వాళ్ళందరి ఎఫర్ట్ కొంచెం ఉంటే స్టూడెంట్ ఆర్ క్యాండిడేట్ ఆర్ హూఎవర్, ఇప్పుడు నేను నేర్చుకుంటుంటే నా ఎఫర్ట్ కూడా చాలా అవసరం. సో మీరు ఎంత ఎఫర్ట్ పెడితే అంత ఎఫెక్టివ్గా మీరు ఈ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, రైట్? సో ఫ్రీగా చాలా వరకు మనకి మన మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఫ్రీగా వస్తుంది కదా అని ఈజీగా తీసుకుంటాము, వదిలేస్తాము. అలా కాకుండా రెగ్యులర్గా రావట్లేదు అంటే దెన్ యాక్సెస్ తీసేయాల్సి వస్తుంది. రెగ్యులర్గా రావడం చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను అంత చెప్పి నేను ఆపుతాను. అండ్ లక్ష్మి, లత, ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్ యాడ్ చేసి తర్వాత Q&Aకి ఓపెన్ చేస్తాం. సేమ్ అండి, టైం కి జాయిన్ అవ్వాలి. ఎందుకంటే వి నీడ్ టు రెస్పెక్ట్ ద టీచర్స్ గైడ్ చేస్తున్న వాళ్ళు లైక్ వాళ్ళకున్న పనుల్ని మన కోసం ఆపుకొని ఆ 1.5 hour మన కోసం డెడికేట్ చేసి చెప్తున్నారు అంటే వి నీడ్ టు రెస్పెక్ట్ ఇట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చి వాళ్ళు 1 hour 1.5 hour మనతో ఇక్కడ కూర్చుంటున్నారంటే వాళ్ళ వీక్ లో దానికి ప్రిపరేషన్ చేసుకొని క్లాస్కి వస్తుంటారు. సో డెఫినెట్ గా మనం వాళ్ళ టైం కి రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకోసం మనం అటెండ్ అవ్వలేకపోతే ఓకే ఈ రోజు మనకి కొంచెం కుదరదు అని చెప్పచ్చు. ఈ రోజు బయటకు వెళ్తున్నాము ఏదో చెప్పి యూ కెన్ మెసేజ్ ఇన్ ద గ్రూప్, వెయిట్ చేయకుండా. క్లాస్ లో ఏం జరిగిందని అనేది అట్లీస్ట్ తెలుసుకోవడానికి మనం స్కూల్లో కూడా ఫ్రెండ్ అడుగుతాం కదా ఈ రోజు క్లాస్ లో ఏం జరిగింది అని, అలా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, వీలైనంత వరకు క్లాసెస్ మిస్ అవ్వద్దు. అదొక పాయింట్. అంతే, సిన్సియర్ గా జాయిన్ అవ్వండి, లైట్ తీసుకోవద్దు. తీసుకున్నప్పుడు కొంచెం సిన్సియర్ గా చదవడానికి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అంతే అండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు, మీకు ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్.
Latha, do you have any words? లండన్ చాక్లెట్ ఇచ్చారు. అసలు ఏమైందంటే మన సబ్స్క్రైబర్ లో ఒకరు బెంగళూరు నుంచి వైజాగ్ రిటర్న్ వచ్చినప్పుడు శ్రీమంత్ కంటే ట్రావెల్ చేసుకున్నారు. అల్లే ఎలాగోలాగా వైజాగ్ రావాలి కదా, బస్ బుక్ చేస్తే బస్ ఇంటీరియర్ చూడండి అద్భుతంగా ఉంది. మౌనిక కలగాడు ఉంది, అన్ని ఉన్నాయి. కాకపోతే దీంట్లో ప్రాబ్లం ఏంటంటే బస్ ఎక్కాల్సిన ప్లేస్ వచ్చేసి మెజెస్టిక్ అన్నమాట. కాకపోతే మాకు సీట్ నో మోర్ క్వశ్చన్స్ మ్యామ్. okay, Latha ఏమన్నా చేస్తావా? Latha, you want to say something and then ఇలా సీరియస్ బస్ ఎక్కడం కోసం నేను 2,500 రూపాయలు దాదాపు ఖర్చు పెట్టాను. బస్ ఎక్కిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మనకి లండన్ చాక్లెట్ so mentors basically లక్ష్మి గారు చెప్పినట్లు బేసిక్లీ మెంటర్స్ మనకి మెంటల్ ఆప్టిట్యూడ్ కి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అడ్వైజర్ ఆయన పిహెచ్డి స్టూడెంట్స్ ని చాలా మందిని మెంటర్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళు వచ్చి మనకి చెప్తున్నారు అంటే అది మన అదృష్టం. డెఫినెట్ గా వాళ్ళ టైం, అందరి టైం, మీ టైం, మీరు ఈ టైం ఊరికనే వచ్చి అక్కడ ఉండి స్పెండ్ చేసేదాన్ని కదా, మీకు కూడా ఆ టైం యూటిలైజ్ అవ్వాలంటే మీరు చేసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ థింక్ కొంతమంది ఇంకా ఆనికా సుబ్బారెడ్డి మీరు లేట్ గా జాయిన్ అయినట్టున్నారు. రికార్డింగ్ జరుగుతోంది ప్రోగ్రామ్. ఇది ఆ రికార్డింగ్ షేర్ చేస్తాము గ్రూప్ లో. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మౌనిక అండ్ సుబ్బారెడ్డి ఏమైనా? అండ్ గోపాలకృష్ణ గారు మీరు ఫస్ట్ నుంచి ఉన్నారా? అంతా విన్నారా ప్రోగ్రామ్ గురించి? మ్యామ్ నేను మళ్ళీ ఒకసారి రికార్డ్ వింటాను మేడం, ఎందుకంటే నేను ఇందాక జాయిన్ అవ్వలేదు. ఒకసారి వింటాను. ఓకే సరే మౌనిక. యా, సో స్పోకెన్ ఇంగ్లీష్, మెంటల్ ఆప్టిట్యూడ్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్, ఆ 3 ఉంటాయి. 6 months కోర్స్. సాటర్డే సండే అండ్ ట్యూస్డే ఈవినింగ్ 8 o'clock ఓకే ఓకే ఆ టైంకి జరుగుతాయి. రెగ్యులర్ గా జాయిన్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఫ్రీ క్లాసెస్ కదా అని ఇష్టం వచ్చినట్టు జాయిన్ అయితే దాన్ని యాక్సెస్ తీసేస్తాము. రెగ్యులర్ గా జాయిన్ అవ్వడం టైం. నేను యాక్చువల్ గా ఇప్పుడు వరకు ఇదే ఫస్ట్ టైం అలా చెప్పడం అనమాట, యాక్సెస్ తీసేస్తాం అని. వాళ్ళు కొంచెం లేదు, యాక్చువల్లీ ఆ రోజు సార్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటుంటే నాకు అనిపించింది, అలాంటి పర్సన్ మనకు వచ్చి క్లాస్ చెప్తున్నాడు అంటే హీజ్ అడ్వైజరీ కమిటీ ఫర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బెంగళూరు కి కమిటీలో అడ్వైజర్ కమిటీలో ఉన్నారు. Then he's in the advisory committee of Delhi Metro. Yeah. తర్వాత something else also he said. నేను అనుకున్నాను, హౌ వాల్యుబుల్ ఇస్ హిస్ టైం. అంత టైం ని మన కోసం పెడుతున్నారు అంటే ఐ థింక్ వీ షుడ్ యూజ్ ఇట్ అని అనిపించింది నాకు. యూజువల్లీ మనం చెప్పకూడదు అనుకున్నాం ప్రోగ్రామ్ లో ఇలాంటివి, బట్ అంత చాలా మంది వాలంటీర్ చేస్తున్నప్పుడు మనకు అలా అనిపించింది. వేరే వాళ్ళ పొజిషన్, వాళ్ళ ఆ టైం వాల్యూ ఎంత ఉంది, వాళ్ళు సొసైటీకి ఏదైనా చెయ్యాలనే కదా ఇలా మన కోసం ఇది ఫ్రీగా వాళ్ళు ఒప్పుకున్నారు మనకి హెల్ప్ చేయడానికి. యా, సో వంశీకృష్ణ గారు మీరు ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు. ఇక్కడ అందరూ 8 o'clock కి, అంటే బేసికలీ ఈ గ్రూప్ లో ఇప్పుడు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న వాళ్ళకి నేను వాట్సాప్ గ్రూప్ లింక్, మెయిన్ కమ్యూనికేషన్ అంతా వేరే గ్రూప్ లో జరుగుతుంది, ఈ గ్రూప్ లో ఉండదు. ఈ గ్రూప్ లో ఓన్లీ రిజిస్టర్డ్ ఎంతమంది ఎఫెక్టివ్ గా జాయిన్ అవుతారు ఈ మీటింగ్ కి, ప్రోగ్రామ్ జాయిన్ అయి తెలుసుకుంటారు. అండ్ దాని తర్వాత మీ ఇంట్రెస్ట్ ని బట్టి ఆ గ్రూప్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందుకని సో కన్సిస్టెంట్ గా 8 o'clock కి ఎంతమంది జాయిన్ అవ్వగలరు? అక్కడ హ్యాండ్స్ రైజ్ ఐకాన్ ఉంటుంది. మౌనిక థ్యాంక్ యూ. యా, సో 8 గంటలకి 3 రోజులు ప్రతిసారి. ఓకే, సో ఓకే మనకి, సో దాట్స్ గ్రేట్. ఒక్కసారి
ఐ థింక్ ఇవే నేమ్స్ తో ఉన్నాయి అనుకుంటాను గ్రూప్ లో. ఒకవేళ మీ గ్రూప్ లో మీరు గ్రూప్ లో డిఫరెంట్ నేమ్ తో ఉంటే గనక జస్ట్ మెన్షన్ చేయండి జాయిన్ అయి ఉంటే. ఇవాళ జాయిన్ అయిన వాళ్ళు నేను వాళ్ళకి పర్టికులర్ గా వాట్సాప్ లింక్స్ పంపిస్తాను. ఓకేనా? అలాగే రికార్డింగ్ ఆబ్వియస్లీ ఈ ప్రోగ్రామ్ విల్ కంటిన్యూ. ఎన్నో రీజన్స్ ఉండొచ్చు. ఇప్పుడు జాయిన్ అవ్వలేని వాళ్ళకి మెసేజ్ కూడా చూసుకొని ఉండకపోవచ్చు. అండ్ ఇంకో 1-2 months లో హోప్ఫుల్లీ ఆర్ 3 months లో నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము. హోప్ఫుల్లీ అప్పుడు ఒకవేళ ఈ టైమింగ్స్ కుదరని వాళ్ళకి ఎవరైనా ఉంటే డిఫరెంట్ టైమింగ్స్ ట్రై చేయొచ్చు వాళ్ళు. దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లం. బట్ వచ్చినప్పుడు కన్సిస్టెంట్ గా రావడం చాలా చాలా ఇంపార్టెంట్. అది నరహరి గారు అండ్ వంశీకృష్ణ గారు, ఐ థింక్ లేట్ గా ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు కదా. ప్రోగ్రామ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అన్మ్యూట్ చేసుకోగలరా? వంశీకృష్ణ గారు అండ్ నరహరి గారు. ఓకే, ఓకే అయితే దెన్ హ్యాండ్స్ రేస్ చేసేయచ్చు. ఐ థింక్ మళ్ళీ క్లిక్ చేస్తే యూ కెన్ గో డౌన్. సో ఇంకేమైనా ఎవరికైనా ఎనీ థాట్స్, ఎనీ క్వశ్చన్స్ ఆర్ మీ గురించి షేర్ చేయాలంటే మీరు వీ కెన్ జస్ట్ యాక్చువల్గా మళ్ళీ మీకు బిగ్గెస్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ప్రోగ్రామ్ గురించి? ఇంకొకటి ఏంటి అంటే ఐ థింక్ మనం అందరం డిఫరెంట్ లెవెల్లో మాట్లాడే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. కొంతమంది కామ్ గా ఉంటారు, సాఫ్ట్ గా ఉంటారు, కొంతమంది ఎక్కువ మాట్లాడుతుంటారు. కానీ ఈ క్లాసెస్ ని జనరల్ గా ఎప్పుడైనా యూస్ చేసుకోవాలి అంటే మనం సిల్లీ క్వశ్చన్స్ అనేవి ఎప్పుడు ఉండవు. సో మన క్వశ్చన్ మనకే కాకుండా ప్రతి ఒక్కరికి, అంటే చాలా మందికి యూజ్ అవుతుంది. సో ఎప్పుడు హెజిటేట్ చేయొద్దు క్వశ్చన్స్ అడగడానికి కానీ ఆపడానికి. అర్థం కాకపోతే దాని మీద కంటిన్యూ చేసేదానికన్నా అర్థం చేసుకునే ప్రయత్నం. మేము యాక్చువల్గా ఇప్పుడు జూనియర్స్ పిల్లలకి జూనియర్ ప్రోగ్రాంలో చాలా లెవెల్స్ వెనక్కి వెళ్ళి చెప్తా ఉన్నాం పిల్లలకి, కిందకి వెళ్ళి చెప్తున్నాం. సో దట్ వాళ్ళ ఫౌండేషన్స్ బాగా స్ట్రాంగ్గా అవుతారని. సో అది ఫౌండేషన్స్ మనం స్ట్రాంగ్గా చేసుకోకుండా ముందు నేర్చుకోకుండా ముందుకు వెళ్ళాలన్నా కూడా కొంచెం కష్టపడతాం. సో ఇంగ్లీష్లో కూడా ఎస్పెషల్లీ అంతే ఉంటుంది. హలో వంశీకృష్ణ గారు, మ్యూట్లో మాట్లాడుతున్నారు. మ్యూట్ ఉంది అక్కడ, మైక్ బటన్ ఉంది కదా. చెప్పండి. వినిపిస్తుంది కదా? ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, మీరు చాలా బాగా చెప్పారు మేడం. ప్లెజర్ అండి. మీరు చెప్పండి. ఇది ఫస్ట్ టైం మేడం, ఇది ఎప్పుడు రావలేదు మేడం. ఐ ఫస్ట్ థింక్ టైం అని. అదే మేడం, ఐ థింక్ ఇంగ్లీషు అంత నీట్గా ఏం రాదు మేడం. పర్వాలేదు వంశీకృష్ణ గారు, అందుకే మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంది కూడా అందుకే. సో ఇంగ్లీష్. సో మనకి చాలా మందికి మనకి తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. అన్నీ తెలిస్తే ఇంకా మనం ఈ భూమి మీద ఉండాల్సిన అవసరం లేదు కదా. సో మనకి తెలియని విషయాలు కాన్స్టెంట్ గా నేర్చుకుంటూ వెళ్ళిపోతా ఉండేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి. ఇప్పుడు మీ దగ్గర నుంచి నేను ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు ఈ జర్నీలో, రైట్? సో వి డోంట్ నో ఎవరు ఎక్కడి నుంచి ఏం నేర్పిస్తారో మనకి తెలియదు. మనం నేర్చుకోవడానికి రెడీగా ఉన్నామా అనేది చూసుకుంటే దెన్ కాకపోతే మీరు డీటెయిల్స్ విన్నారో లేదో తెలీదు. ఇంగ్లీష్ ఒక్కటే కాదు, ఇంగ్లీష్ తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, సెల్ఫ్ డెవలప్మెంట్ అంటున్నాం ఈ ప్రోగ్రామ్ లో. అలాగే
యాప్టిట్యూడ్, మెంటల్ యాప్టిట్యూడ్ అంటే అక్కడ క్రిటికల్ థింకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనం చాలా మంది ప్రాబ్లమ్స్, కంప్లైంట్స్ దాంట్లోనే ఆగిపోయి తిరుగుతూ ఉంటాము. అలా కాకుండా దాని నుంచి బయటపడి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే యాటిట్యూడ్కి మూవ్ అవ్వచ్చా, క్రిటికల్గా ఎలా థింక్ చేయొచ్చు అనేది కూడా మెంటల్ యాప్టిట్యూడ్స్లో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో అది నా అభిప్రాయము. సో అవన్నీ కూడా యూజువల్గా మనకి మన సక్సెస్కి హెల్ప్ అవుతుంది. సో డెఫినెట్గా అంటే 6 months ఉంటుంది ఈ ప్రోగ్రామ్. సో ఆ 6 months రెగ్యులర్గా జాయిన్ అవ్వాలి. సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరే చెప్పాలి మీకు ఉపయోగపడినయా, ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ ఒక్కటే ఉండుంటే బాగుండేదా? మనం డిజైన్ థింక్ చేసాం కదా, ఇది మొత్తం ఉంటే బాగుంటుంది అన్నట్టు శివరంజని చెప్పారు. సో అందుకని స్పోకెన్ ఇంగ్లీష్ కాకుండా ఫస్ట్ మనలో ఆ బిడియం, జంకు, భయము ఇవి తీసేయాలంటే ఫస్ట్ మన యాటిట్యూడ్ మారాలి. అందుకని కొన్ని బేసిక్ గా దానికి ఇంగ్లీష్ తో పాటు మన తెలుగులో ధైర్యంగానే మాట్లాడుతున్నాగా, మరి ఇంగ్లీష్ లో ఎందుకు మాట్లాడలేకున్నాం? అంటే అది సబ్జెక్ట్ చిన్నప్పటి నుంచి మాట్లాడలేదు ఒకటి, మనకు అవసరం రాలేదు ఒకటి, మన చుట్టుపక్కల ఆ భాష మాట్లాడే వాళ్ళు లేరు ఒకటి, మనకు పని జరిగిపోతుంది కదా, తెలుగులో మాట్లాడుతున్నాం, కమ్యూనికేట్ చేస్తున్నాం, పని జరిగిపోతుంది, అందుకని అవసరం రాలేదు. నేర్చుకుందాం, ఏముంది, ఒక కొత్త సబ్జెక్ట్ కదా, కొత్త లాంగ్వేజ్, ఎప్పుడో పడుంటుంది, అలా అవసరం అయినప్పుడు వాడుకుందాం, అంతేనా? ఓకే, డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి, లేవు అనుకుంటే వీ కెన్ జస్ట్ మూవ్ ఆన్. ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రేస్ చేయండి. తెలిసింది కదా హ్యాండ్ రేస్ బటన్ ఎక్కడుంది అని. కిల్లర్ అని ఉన్నారు, మీరు కిల్లర్ అన్నారు. మమ్మల్ని ఫీల్ చేయకుండా మీ పేరేంటో చెప్తే. స్క్రీన్ నేమ్స్ మార్చుకుంటే మాకు మీ పేర్లు కూడా తెలవడానికి ఈజీగా ఉంటుంది. నాని సత్య, అది ఐ థింక్ మీరు కూడా కొంచెం ఇప్పుడే జాయిన్ అయినట్టున్నారు కదా. ఓకే నాని, బేసిక్లీ ఈ కోర్స్ ఐ థింక్ చాలా సార్లు రిపీట్ చేస్తున్నాము. 6 నెలలు ఉంటుంది. 3 ప్రైమరీ కోర్సులో ఇంటర్వ్యూ స్కిల్స్ మాత్రం 6 నెలల తర్వాత ఎవరికి అవసరము అనే దాన్ని బట్టి ఈ 3 కోర్సెస్ జాయిన్ అయిన తర్వాత అది ఆఫర్ చేస్తాం. ఫ్రీగానే వస్తుంది అని జస్ట్ ఫ్రీగా ఉంది ఎప్పుడంటే అప్పుడు జాయిన్ అవుతాను అలా అనుకోవద్దు. ప్రతిరోజు అంటే వారానికి 3 రోజులు, సాటర్డే, సండే అండ్ ట్యూస్డే 3 రోజులు ఉంటుంది. బ్రోచర్లో ట్యూస్డే రాలేదు. ఆ 3 రోజులు 8 గంటలకి షార్ప్ గా జాయిన్ అవ్వడం, రెగ్యులర్ గా జాయిన్ అవ్వడం చాలా చాలా అవసరం. యా లత, గో హెడ్. Yeah, I think just a small suggestion. ఇప్పుడు నేను కొంచెం కాల్లో మిస్ అయ్యాను. ఒకవేళ అందరూ ఇంట్రడ్యూస్ చేసుకున్నారు అని అంటే ఓకే, ఒకవేళ చేసుకోలేదు అని అంటే మేబీ దే కెన్ introduce in English or say one small sentence so that we'll also know how confident they are or where they are lacking. And it's not a test or assessment or anything. It is just a casual, normal conversation. Ante inkem kaadu. We are not judging you in any way. మామూలుగా మాకు ఐడియా రావడానికి అండ్ మీకు కూడా కొంచెం కాన్ఫిడెన్స్ బిల్డ్ అవడానికి, ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అ క్యాజువల్ కాన్వర్సేషన్. ఇలాగే మొదలవుతాయి ఎనీ లాంగ్వేజ్. ఈవెన్ తెలుగులోని కొన్ని పదాలు వెతుక్కుంటూ మాట్లాడుతూ ఉంటాను నేను కూడాను. సో అలా అని మాట్లాడుకోకుండా ఉండలేము కదా, ఏదో మనకు వచ్చిన రకంగా మనం మాట్లాడతాం అనమాట. సో దట్స్ జస్ట్ అ సజెషన్ అనమాట. ఇఫ్ యు ఆర్ ఆల్ ఫ్రీ దెన్ ఇంట్రడ్యూస్. థ్యాంక్ యూ. వెళ్దామా ఉమా, నీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామా? నేను నీకు వచ్చేస్తున్నాను. సో అండ్ మేడం అవసరం లేదు, మేము మీ సపోర్ట్ టీమ్. సో అక్క ఈజ్ గుడ్, అందరికీ అక్క ఈజ్ గుడ్. మీ మేడంలు, సార్లు వేరే వాళ్ళు ఉన్నారు 3. సో వాళ్ళతో ఎలా కావాలంటే ఎలా అంటే కంటిన్యూ చేసి అక్క ఈజ్ గుడ్. నా పేరు శివరంజని. సో
ఉమానితో స్టార్ట్ చేసి నువ్వు పాస్ ఆన్ చేయి నీకు కనిపించే స్క్రీన్ నేమ్స్తో, అండ్ బ్రీఫ్గా ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. అండ్ మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి ఏం అనుకుంటున్నారు అంటే. Okay. Name is from Vizag. తెలుగు వస్తుంది. It's okay. My name is Uma from Vizag, and now you can say more. It's okay. ప్రొనౌన్సియేషన్ ఎలా చేయాలి? కట్ అవుతుంది అమ్మా. సో ఇంకొకటి నెట్వర్క్. యా డోంట్ వరీ, అంటే ఇంట్రొడక్షన్స్ ఆర్ ప్రైమరీ ఇక్కడ, అది ఇంపార్టెంట్. మనం ఒకరినొకరు తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో పర్వాలేదు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ లేకపోయినా పర్వాలేదు. బట్ యా కంఫర్ట్. బట్ నేను ఒక్క ఇది చెప్తాను ఎగ్జాంపుల్. చిన్నప్పటి నుంచి ఎవరైనా నా గురించి ఏమైనా అనుకుంటే అది వాళ్ళ ప్రాబ్లం అనుకునేదాన్ని. సో అది చాలా అదృష్టంగా వచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు నేను ఎథిక్స్ చెప్తున్నాను అని చెప్పాను కదా, ఎథిక్స్ చెప్తాను నేను చిన్నపిల్లలకి. సో వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరిలో వాళ్ళ స్పెషాలిటీ ఉంటుంది. ఎవ్రీబడి ఈజ్ యూనిక్. ఎవరికి వాళ్ళు స్పెషల్, ఎవరికి వాళ్ళ స్టోరీలో వాళ్ళే హీరోయిన్, రైట్? అండ్ ఆ మన స్టోరీని మనం ఎలా మర్చుకుంటాం అన్నది మన చేతిలో ఉంటుంది. అండ్ మనం యూనిక్, అండ్ ఇంకెవరితోనూ మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అదొక పాయింట్. ఇంకొక పాయింట్ ఏం చెప్తానంటే, తప్పు చేయని వాళ్ళు ఎవరు పొరపాటు నాకు అయితే ఎలా ఉంటుంది అనిపిస్తుంది. తప్పు పొరపాట్లు చేయని వాళ్ళు ఎవరు లేరు, అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. మనకి ఆల్ వి వాంట్ ఇస్ మనం నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ముందుకు తీసుకెళ్ళడం. దట్స్ మోర్ ఇంపార్టెంట్. సో అది నువ్వు పాస్ చేస్తావా, నన్ను పాస్ చేయమంటారా? ఎట్లయినా నీకు స్క్రీన్ నేమ్స్ అన్ని కనిపిస్తున్నాయా? చెప్పండి. లైన్ లో మీకు కనిపిస్తాయి నేమ్స్, మీరు చెప్పండి. వసంత బ్రీఫ్ గా ఇంట్రొడ్యూస్ చేసుకోరా? My name is Vasanta. I am from Vizag. I am interested in spoken English classes. కృష్ణ. థ్యాంక్ యూ వసంత. వాంచి కృష్ణ. వంశీ. ఓకే వంశీ, మ్యూట్ అన్మ్యూట్ ప్రాబ్లమ్ లో ఉన్నావా, లేకపోతే ఆర్ మీరు సుబ్బారెడ్డి అని ఉంది, ఐ థింక్ మీ పేరండి సుబ్బారెడ్డి అని స్క్రీన్ నేమ్ ఉంది కదా, మీ పేరేంటి? మీ కింద మీరే యాక్చువల్గా అన్మ్యూట్ చేశారు. మీ పేరేంటి? నా పేరు వచ్చేసి ప్రమోద మేడం. అది వచ్చేసి అట్లప్రగడ, ఏకొండూరు మండలం అండి. ఓకే అదే ఇంగ్లీష్ లో ట్రై చేస్తారా? వచ్చండి. మై నేమ్ ఇస్ ప్రమోద. ఓకే డిగ్రీ కంప్లీట్ అయిందండి. వాలంటీర్ జాబ్ చేసాం మొన్నటి వరకు. ఓకే ఇంకేమైనా జాబ్ పర్పస్ నేర్చుకుందామని అంటే ఇంకా ఇలా జాయిన్ అయ్యానండి. నాకు చాలా హెల్ప్ అవుద్ది అని. ఓకే సో మీరు ఈ ప్రోగ్రామ్ లో ప్రైమరీలీ ఏం ఇంట్రెస్ట్ కనిపించింది? ఈ ప్రోగ్రామ్ వినిపిస్తుందా? ఇంట్రెస్ట్ ఉందండి నాకు. అంటే ఏమి ఇంట్రెస్ట్? ఆ బ్రోచర్ లో, ఫ్లయర్ మీరు చూసిన బ్రోచర్ లో మిమ్మల్ని ఏం అట్రాక్ట్ చేసింది? ఫస్ట్ వచ్చేసి స్పోకెన్ ఇంగ్లీష్ అండి. ఏ జాబ్ కన్నా వెళ్ళాలంటే నాకు ఇంగ్లీష్ కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయ్యి గ్యాప్ వచ్చేసిందండి. ఓకే స్టడీకి మ్యారేజ్ అయ్యి నాకు చిన్న బాబు అండి, గ్యాప్ వచ్చింది. దానివల్ల నేర్చుకుంటే ఏంటంటే ఇంకా నేను స్ట్రాంగ్ గా అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు అని ఒక ధైర్యం కోసం
ఓకే. ఇంకా రెండోది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్స్ అండి. అంటే మెంటల్ గా అన్నిటికీ స్ట్రాంగ్ గా అవ్వాలని అనుకుంటున్నా. ఓకే. ఓకే. ప్రమోద. యా. నైస్. థ్యాంక్ యూ ప్రమోద్. నెక్స్ట్ మౌనిక. Myself, Monica, ma'am. I'm from Vijayawada. I'm so interested for spoken English classes because whenever I go to other states, other districts, so many people are asking, "You don't know English, you don't know Hindi," like that. So I interested for spoken English. ఓకే మౌనిక. నైస్. యా. వాట్ డు యు డు? ఏం చేస్తారు మీరు? నేను I'm also doing volunteer job in Sachwalayam, but presently dropped. ఓకే. ఓకే మౌనిక. అండ్ కిల్లర్ గారు. థ్యాంక్ యూ మౌనిక. థ్యాంక్ యూ లక్ష్మి ఫర్ థ్యాంక్ యూ చెప్తున్నందుకు. కిల్లర్ గారు మీరు అన్మ్యూట్ చేయగలరా? కింద మైక్ బటన్ ఉంటుంది, ఒకవేళ ఫోన్ స్క్రీన్ పైన కింద. Hi to all, this is Shrikant from Guntur. హాయ్ అండి. I like to join in this group for the learn communication skills and spoken English also, ఓకే. and try to learn new skills for the life further goings. ఓకే అండి. మీరేం చేస్తారు? సారీ, మళ్ళీ ఇంకొకసారి చెప్పరా పేరు? ఐ థింక్ Shrikant, శ్రీకాంత్. ma'am. శ్రీకాంత్. యా. Yeah. ఓకే. సో మీరేం చేస్తారు? Presently, I'm doing Zomato and also the volunteer in Guntur. ఓకే. ఓకే. మీరేనండి కిల్లర్ స్క్రీన్ నేమ్? Yes, యా ma'am. యా అవును. ఎలా వచ్చిందండి మీకు అలా ఆలోచన స్క్రీన్ నేమ్ అలా పెట్టుకోవాలని? That's my gaming name. గేమింగ్ నేమా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. వచ్చిందన్నమాట నేమ్ కూడా. గేమింగ్ ఎట్లా అండి? గేమ్లు ఆడుతూ కూడా పనులు చేస్తున్నారు మీరు. నేను గేమ్ కాడ కూర్చుంటే అక్కడి నుంచి లేయట్లేదు, వంట కూడా చేయట్లేదు. అంటే ఇంతకు ముందు వచ్చేసరికి ఇంటర్నెట్ సెంటర్ రన్ చేశాను. ఆహా. ఇంటర్నెట్ Okay. సెంటర్ లో ఆ టైంలో గేమ్స్ ఎక్కువ పిల్లలతో కలిసి గేమ్స్ ఆడుతూ ఉండేవాళ్ళం. ఆ గేమ్ అలాగే ఉండిపోయింది. ఓకే. ఓకే. బయటకు వచ్చారైతే గేముల్లోంచి. ఇప్పుడు వచ్చేసామండి. 10 years రన్ చేశాను. కరోనా క్రైసిస్ టైంలో నెట్ సెంటర్ కూడా క్లోజ్ చేశాను. ఓకే. 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 సరే. సరే. థ్యాంక్ యూ అండి. ఓకే. శ్రీకాంత్. నైస్. సో ఒక్కటి అండ్ ఆల్సో ఇప్పుడు కూడా ఇక్కడ ఐ థింక్ మన 4-5 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈచ్ సెషన్, ఈచ్ బ్యాచ్ కి ఆర్ ఈచ్ ఆన్లైన్ సెషన్ కి ఒక 12 to 15 మెంబర్స్ ని క్యాప్ చేయాలనుకుంటున్నాం. దాని మించి వి డోంట్ వాంట్ టు గో. ఎందుకంటే ఆ ఇంటరాక్షన్ ఇది నాట్ జస్ట్ ఊరికనే డెలివర్ చేయడం కాదు కదా, మీరందరూ ఇంటరాక్ట్ అయ్యి మాట్లాడడం అవన్నీ కూడా. 15 కూడా కొంచెం ఆన్ ద హయ్యర్ సైడ్ ఏమో, బట్ 12 to 15 అంతవరకే ఫస్ట్ బ్యాచ్ కి. తర్వాత ప్రాబబ్లీ బేస్డ్ ఆన్ మిగతా ఇంట్రెస్ట్ ఎంత చూపిస్తారు అనే దాన్ని బట్టి వీ కెన్ ఓపెన్ అప్ నెక్స్ట్ బ్యాచెస్. సో యా, ఏం చెప్పాలి అనుకున్నానంటే ఆ వేరియబిలిటీ ఉంటుంది. కొంతమందికి అస్సలు తెలియని వాళ్ళు అండ్ కొంతమందికి కొంచెం తెలిసిన వాళ్ళు. కానీ ఆ ఎబిలిటీస్ అంటే ఇప్పుడు స్పోకెన్ ఇంగ్లీష్ లో కొంతమంది, ఇప్పుడు ఐ థింక్ శ్రీకాంత్ మీరు బాగానే మేనేజ్ చేస్తున్నట్టున్నారు కంపారిటివ్లీ, రైట్? కంపేర్ టు ఫ్యూ మోర్ పీపుల్ ఇన్ ద గ్రూప్ కుడ్ బి. సో కానీ ఆ ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవడం, ఆ నేర్చుకోవడమే కాదు మీకు కూడా నేర్పించే ఆపర్చునిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు కొంచెం హయ్యర్ పొజిషన్ లో ఉన్నారు ఫర్ దాట్ పర్టికులర్ టాపిక్, ఆ ఒక్క టాపిక్, రైట్? సో మీరు నేర్చుకోవడం. సో ఇట్స్ ఆల్ లైక్ మ్యూచువల్. mentors will be there to support you and guide you అదంతా కూడా. బట్ that's something I wanted to inform చేయాలి అనిపించింది ఇప్పుడు విన్న తర్వాత.
సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇఫ్ నాట్ విల్ ప్లాన్ టు ర్యాప్ అప్ అండ్ నెక్స్ట్ స్టెప్స్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను లేట్ గా జాయిన్ అయిన వాళ్ళ కోసం. Killer has killer instincts. I think he can pick up well and support everyone else. Everyone spoke well. Ade chepdamani boosting encouragement toti I'm sure. And the other key is watch and listen to English news. BBC is the best. And read newspapers or listen. Mundu shravanam, mundu vinandi, chudandi, and or watch English movies. Subtitles toti. Even till now, like I watch movies with subtitles anamata. Not that raaka kadu, but then to better understanding anamata. ఆ తర్వాత డిక్షనరీ పెట్టుకోండి. రాని వర్డ్స్ లేకపోతే తెలియని మీనింగ్స్ ఆర్ పర్యాయ పదాల్లాగా ఉంటాయి కదా, ఒక వర్డ్ కి బోల్డ్ అనే మీనింగ్స్ వచ్చేటట్టు, అవన్నీ సెల్ఫ్ మోటివేషన్ ఉండాలి. తక్కిన వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు, బట్ దెన్ యూ హ్యావ్ టు హెల్ప్ అస్ టు హెల్ప్ యూ. గ్రేట్. ఇంకొక ఐ థింక్ అదే పాయింట్ మీద ఐ థింక్ లాస్ట్ టైం లతా చెప్పింది లాస్ట్ ఇంట్రొడక్షన్ మీటింగ్ లో, దేనికైనా కూడా మనకి మన లిమిటేషనే, మన భయము, మన ఫియర్, మన హెజిటేషన్, ఇవన్నీనే మనల్ని ఆపేది ఎక్కడైనా. రైట్? ఆబ్వియస్లీ ఆపర్చునిటీస్ అనేది అందరికీ ఉండకపోవచ్చు, బట్ కొంతమంది ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకొని ముందుకెళ్ళిపోతుంటారు, కొంతమంది ఐ థింక్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేస్తుంటాము, బట్ మనల్ని మనమే ఆపుకునేది. సో ఆబ్వియస్లీ ఐ థింక్ ఇక్కడ ఉన్నారు అంటే కదా, ఐ థింక్ ఆ మోటివేషన్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ యూ టుక్ దట్ స్టెప్. ఒకటి రిజిస్ట్రేషన్ ఆ స్టెప్ తీసుకున్నారు, రెండోది ఈ మీటింగ్ ఐ డోంట్ నో అలవాటు ఉందో లేదో, ఎంతమందికి అలవాటు ఉందో లేదో తెలీదు, బట్ స్టిల్ ప్రయత్నించి ఈ మీటింగ్ జాయిన్ అయ్యారు. సో దోస్ ఆర్ ఆల్ గుడ్ స్టెప్స్, రైట్? ఓకే, సో ఐ థింక్ ఇంకా ర్యాప్అప్ చేస్తాము. నెక్స్ట్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఎవరికైనా? ఓకే, క్లాసెస్ రేపటి నుంచి సెకండ్ వీక్ క్లాసెస్, ఫస్ట్ వీక్ అయిపోయినాయి. రికార్డింగ్స్ 2 సబ్జెక్ట్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ సెల్ఫ్ డెవలప్మెంట్ రికార్డింగ్స్ షేర్ చేస్తాను తొందరలో. క్యాన్ గ్యారంటీ ఒక 3 to 4 days పట్టొచ్చు. నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అంటే, ఇక్కడ ఈ మీటింగ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒక్కసారి నేను మీటింగ్లో జాయిన్ అయ్యానని మెసేజ్ పెడితే, జస్ట్ మేక్ ష్యూర్ స్క్రీన్ నేమ్స్ ఉన్నాయి అక్కడ, ఫోన్ నేమ్స్ ఏంటో నాకు తెలియదు కదా, కరెక్ట్గా ఉందో లేదో తెలియదు, నాట్ ష్యూర్. సో అందుకని పెడితే దెన్ ఐ గో అండ్ సెండ్ ద వాట్సాప్ లింక్. అది జాయిన్ అయిపోతే లింక్స్ అన్నీ అక్కడ ఉంటాయి. ఇంకా అక్కడే మీకు కమ్యూనికేషన్ కోర్సెస్ గురించి తెలిసింది. దాంతోపాటు ఇంకొకటి, దాని తర్వాత నేను ప్రీ కోర్స్ సర్వే అని పంపిస్తాను. ఒక చిన్న గూగుల్ ఫామ్, మీరు ఫామ్ ఓపెన్ చేసి ఫిల్ చేయాలి, తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏ లాంగ్వేజ్ అయినా జస్ట్ ఫిల్ చేయాలి. అండ్ ఇంకొకటి కన్సెంట్ ఫామ్ ఉంటుంది, ఆ కన్సెంట్ ఫామ్, ఆ 2 ఫామ్స్ ఫిల్ చేయాలి. ఓకేనా? అక్కడ గ్రూప్ లో జాయిన్ అయిన తర్వాత అది షేర్ దట్ ఇన్ఫర్మేషన్. Any final questions, thoughts, comments? Everyone is amazing. Welcome to the group. Vignanam family. Vignanam family. Yeah. విజ్ఞానం ఫ్యామిలీ, మన ఫ్యామిలీని అలా పెంచుకుంటూ పోదాం. ఇంకొకటి, ఇది యూట్యూబ్ లోకి ఎక్కించి షేర్ చేస్తే ఈజియెస్ట్. ఓకే కదా అందరికి? ఓకేనా? మాకు ఈజీగా వస్తుంది.